బెజవాడ నడిబొడ్డున అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై పచ్చమోకలు చీకటి దాడికి పాల్పడ్డాయి. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రోద్బలంతో భారీ విగ్రహం విధ్వంసానికి ఎల్లో గ్యాంగ్ తరలివచ్చింది. పోలీసుల సాక్షిగా అందరినీ బయటకు పంపేసి లైట్లు ఆర్పేసి బరితెగించి దుశ్చర్యకు పాల్పడ్డారు. అధికారుల సమక్షంలోనే ఉన్మాదంగా వ్యవహరించారు. సుత్తులు, ఇతర పరికరాలతో విగ్రహంపై దాడి చేశారు. సామాజిక న్యాయ మహాశిల్పం బోర్డు, మాజీ సీఎం వైఎస్ జగన్ పేరు ధ్వంసం చేశారు. ప్రజలు, మీడియా అంబేద్కర్ ఆలోచనా పరులు రావడంతో అక్కడి నుంచి పరారయ్యారు. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ సతీష్ మనకి లైవ్ లో డీటెయిల్స్ అందిస్తారు. సతీష్, అర్ధరాత్రి పోలీసులు అలాగే అధికారులు కన్సర్న్లోనే జరిగింది అనేది ఒకవైపు వినిపిస్తుంది. ఇంకోవైపు కూడా చాలా వరకు కూడా వ్యతిరేకిస్తున్నారు దీనిపైన. ఏపీలో ఇలాంటి దాడులు ఇంకా కంటిన్యూ అవుతాయా, ఇంకా అవుతూనే ఉన్నాయని చెప్పేసి కూడా చాలా మంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, విజయవాడ నడిబొడ్డున్నటువంటి అంబేద్కర్ మహాశిల్పం పైన పచ్చమోకలు దాడి చేశాయి. పోలీసుల సమక్షంలో, అధికారుల సమక్షంలో లైట్లు ఆర్పి నిన్న రాత్రి ఈ దుశ్చర్యకు పాల్పడినటువంటి పరిస్థితి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి అంబేద్కర్ మాన్యుమెంటల్. దీనిపైన దుండగులు దాడి చేసినటువంటి పరిస్థితి. దీని నేపథ్యంలో ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా మండిపడుతుంది. ఇప్పటికే అంబేద్కర్ మహాశిల్పం దగ్గరకు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుగారు. సార్, ఇది అంబేద్కర్ ఆ స్టాట్యూ పైన కూడా దాడి జరగడం అన్నది ఏ విధంగా చూస్తారు? ఆ పోలీసుల సమక్షంలోనే, అధికారుల సమక్షంలో నిన్న ఈ దాడి జరిగింది. దీనికి కారణం ఏంటనుకుని, దీని వెనక ఎవరున్నారు అనుకుంటారు? ఇందులో ఎవరున్నారనేది కాదు, ప్రభుత్వ పెద్దలే, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, లేకపోతే లోకేష్, వీళ్ళందరూ కూడా తెలియకుండా జరుగుతుందని చెప్పని మనం భావించట్లేదు. పెద్దల యొక్క సూచన మేరకు, ఆదేశాల మేరకే నిన్నంతా కూడా, రాత్రి అంతా కూడా లైట్లు తీసేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు, డిఈ రెహమాన్ అని చెప్పని ఆయన పర్యవేక్షణలో దాని మీద దాడి జరుగుతుంది. దాంతోపాటు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కూడా, సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా చాలామంది గుంపుగా చేరి, ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశంలోనే ఇలాంటి అంబేద్కర్ గారి విగ్రహం ఎక్కడ కూడా లేదు. అలాంటిది ఆయన విగ్రహం మీద దాడి చేయడం, ఆ విగ్రహాన్ని ప్రారంభించి ఆ విగ్రహం పెట్టాలని సంకల్పం చేసి ఒక పెద్ద మాన్యుమెంట్గా తయారు చేసినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేర్లను కూడా ధ్వంసం చేయడము, తీసివేయడము అనేది చాలా హేయమైనటువంటి చర్య. దీన్ని సభ్య సమాజం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్తా ఉన్నాం, ఈ 2 నెలల్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు శాంతి భద్రతలు అదుపు తప్పాయని చెప్పని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు జరుగుతున్నాయని, హత్యలు జరుగుతున్నాయని ఈరోజు కూడా మాజీ ముఖ్యమంత్రి గారు నంద్యాల వెళ్ళడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఇది పరాకాష్ఠ కింద మనం భావించాలి. ఎందుకంటే ఎవరి హయాంలో ఏం జరిగింది అనేది ఆ పేర్లు ధ్వంసం చేసినంత మాత్రాన, ఆ పేర్లు తొలగించినంత మాత్రాన ప్రజల యొక్క హృదయాల్లో కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సంబంధించినటువంటి ఆలోచనలో కానీ, అంబేద్కర్ గారి విగ్రహాన్ని కానీ, దాన్ని నిర్మించాలని ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ తొలగించడం సాధ్యపడుతుందా? ఈ అవివేకమైనటువంటి చర్యలు, దుందుడుకు చర్యలు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఆపాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఎందుకంటే ఇది సరైనటువంటి విధానమా? సభ్య సమాజం అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో రావటానికి మనం ఏ పనులు చెప్పాము, ఎలా చేయాలి, రాష్ట్రంలో ప్రజలు లేకపోతే వివిధ వర్గాల వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటంటే దాన్ని పరిష్కరించాలి తప్ప, ఒక ప్రభుత్వ అధికారి కొంతమంది ప్రైవేటు వ్యక్తుల్ని లేకపోతే కొంతమంది పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా గుమిగూడి జమ అయ్యి దీన్ని ధ్వంసం చేయాలి అని చెప్పని ఆలోచన చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. అలాగే అంబేద్కర్ వాదులు, ఈరోజు అంబేద్కర్ అంటే ఏంటి? సామాజిక న్యాయం, ఆంధ్రప్రదేశ్లో సామాజిక న్యాయం ఉండాలి, సమసమానత్వం ఉండాలి అని చెప్పని అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో ముందుకు గత 5 సంవత్సరాల్లో వెళ్ళినటువంటి ప్రభుత్వం చేసినటువంటి మంచి పనుల మీద ఈ రకమైనటువంటి దాడిని ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి అని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం.
ఖచ్చితంగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపైన దాన్ని సివియర్గా సీరియస్గా తీసుకుంటామని చెప్తుంది. ఎందుకంటే ఇది సామాజిక న్యాయానికి ప్రతీకగా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రపంచంలో ఎత్తైనటువంటి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే దీన్ని ఈ స్థాయిలో అంబేద్కర్ మహాశిల్పం పైన దాడి చేయడం అది హేయమైన చర్య. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాంతి భద్రతల సమస్యకి దాడులకి కూడా ఇది పరాకాష్ఠగా నిలిచిందని చెప్పి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు సార్. రైట్, థ్యాంక్ యూ సతీష్.